నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. బద్వేల్ నియోజకవర్గ మాజీ టీడీపీ పట్టణ అధ్యక్షులు, నిరంతరం ప్రజల కోసం తప్పించే నాయకుడు కొంకుల రాంబాబుకి ఆయన చేసిన సేవలని గుర్తించి హైదరాబాద్లో ఆర్టీసీ క్రాస్ రోడ్లోని మనం ఫౌండేషన్ వారు ట్రాన్స్ఫర్ నేషనల్ టు లీడర్షిప్లో గౌరవ డాక్టరేట్ డిగ్రీ అవార్డు ఇచ్చారు. రాంబాబు మీడియాతో మాట్లాడుతూ, ఈ అవార్డు నాకు మరింత బాధ్యతను పెంచిందని, నా సేవలు ఇంకా విస్తరించడానికి నేను సాయశక్తుల పనిచేస్తానని, ఇలాంటి పురస్కారాలు, ఇలాంటి అవార్డులను మరెన్నో అందుకుంటారని మీడియా ముఖంగా తెలియజేశారు. మేము చేసిన సేవలకు అన్నిటి గుర్తింపుగా రాజకీయంగా అయితేమి, ప్రజాసేవ అయితేమి, మా తోచిన కాడికి ప్రతి ఒక్కరి చిన్న చిన్న హెల్ప్ కానీ పెద్ద హెల్ప్ కానీ మా తోచిన కాడికి ప్రతి ఒక్కరికి మేము అందుబాటులో ఉండి హెల్ప్ చేయడం వల్ల ఈ మమ్మల్ని గుర్తించి మన ఫౌండేషన్ వాళ్ళు నాకు డాక్టరేట్ అవార్డు ఇవ్వడం చాలా గర్వించదగ్గం. ఈ అవార్డు ఇస్తానే ఇంకా మాకు బాధ్యతలు పెరిగినాయే తప్పితే ఇంకా ఏమి వాళ్ళు ఇచ్చేసింది కాదు. కానీ నా గౌరవాన్ని వాళ్ళు ప్రత్యేకంగా చూసింది కాబట్టి ఇంకా ఇప్పటి ఎక్కువగా నేను ప్రజల కోసం మంచి చెడ్డు నా వంతు శక్తి వంచన లేకుండా కృషి చేయడానికి సంసిద్ధంగా ఉన్నాను. అందుకే నేను ఫస్ట్ మా ఇంటి దేవులు రాముల వారి నమస్కరించుకొని తర్వాత వెంకటేశ్వర స్వామి వారికి గుడికి వచ్చి మేము పూజా కార్యక్రమం చేసుకొని అందరికీ తెలియజేసుకుంటాను. అదేవిధంగా ఇప్పుడు అందరూ నాకు ఈ విషయంలో నా మిత్రులకు, నా బంధుమిత్రులకు, స్నేహితులకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, నా అన్న కొడుకులకు, మా కూతుర్లకు, మా మిస్సెస్కు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే నాకు ఈ విషయంలో ప్రతి ఒక్కరూ చేదోడు వాదోడుగా ఉండి ఎక్కువగా నాకు కొన్ని విషయాల్లో నేను డల్ అయినా కూడా ఎంకరేజ్ చేసిన మిత్రులకి అయితే మరీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే కొంతమంది మిత్రులు నాకు ఏ విధంగా చేశారంటే కొన్ని విషయాల్లో నేను డల్ అయినా కూడా లేదు అని ప్రోత్సహించి నాకు ఇంత హెల్ప్ చేసి ఈ స్థాయి తెచ్చినందుకు వాళ్ళందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ముందుగా ముఖ్యంగా నాకు మా బంధుమిత్రులకు, స్నేహితులకు ముఖ్యంగా ఎక్కువగా ప్రాధాన్యత తెలియజేసుకుంటూ నమస్కారం చేసుకుంటాను. అదేవిధంగా పత్రికా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు.